డియర్ జోసా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 2026 జోసా అయిపోయిందమ్మా. జోసా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మన తక్షణ కర్తవ్యం నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? నెక్స్ట్ ఏం చేయాలి? జోసా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మనం ఈ కొన్ని మా విషయాలు మాట్లాడుకుని ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, మరి ఐఐటీలో సీటు రాకుండా ఉన్నవాళ్ళు సీశాబ్కి వెళ్ళాలా వద్దా, ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి జోసా అయిపోయింది కాబట్టి ఐఐటీలో మరి సీశాబ్ ఐఐటీలో లేదమ్మా. ఐఐటీ సీట్లు సీశాబ్లో రావు కాబట్టి డైరెక్ట్గా యూ హ్యావ్ టు గో అండ్ జాయిన్ ఇన్ ఐఐటీస్. మరి ప్రతి ఒక్కరు నెంబర్ 1 ఐఐటీస్లు వెళ్ళిపోయి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ పిల్లలు మరి 15,000 రూపాయలు కట్టారు, మరి ఓసీ పిల్లలు 30,000 రూపాయలు కట్టారు. ఐఐటీలో వచ్చినా కానీ వీళ్ళకి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఉంటుంది. ఏంటంటే వీళ్ళు రెండో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. పిఐఎఫ్ ఐఐటీలో ఎవరికైతే వచ్చిందో రెండో ఫీజు ఉంటుంది, ఓన్లీ ఒక ఫీజే, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజే కట్టాలి. మొత్తం 15,000 ఎస్సీ ఎస్టీ, మరి అదేవిధంగా 30,000 ఓసీ పిల్లలు, అదర్ పిల్లలు. మీరు కట్టిన తర్వాత డైరెక్ట్గా ఐఐటీస్కి వెళ్ళిపోండి. ఆల్రెడీ కూడా 22, 23, 24, 25, 26, 27 ఈ ప్రాంతంలో మనకి ఐఐటీలు అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి. సార్ మరి నాకు ఈ వీడియో చేసే ముందు ఒక మెంటర్షిప్ మరి మన సబ్స్క్రైబర్ కాల్ చేసి, సార్ మరి ఐఐటీలో సీట్ వచ్చింది, రూర్కీలో సీట్ వచ్చింది, మరి ఇంకా ఫీజు పే చేయాలంటే నేను డైరెక్ట్గా పే చేయమంట అని చెప్పాను నేను. అది గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్గా ఐఐటీలోకి వెళ్ళి ఐఐటీలో అక్కడ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో అవన్నీ మీరు పే చేసుకోండి. ఇక ఇప్పుడు ఐఐటీ డేట్స్ కావాలంటే కూడా ఇక్కడ చూడవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఐఐటీ డేట్స్ కావాలంటే సింపుల్ జోసాకి వెళ్ళిపోయి, లేకపోతే రెస్పెక్టివ్ ఐఐటీస్కి వెళ్ళిపోండి. రెస్పెక్టివ్ ఐఐటీస్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ హ్యాపీగా ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఐఐటీ, సపోజ్ మీకు ఐఐటీ మెడ్రాస్ ఉంది, నేను ఒకటే చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ మెడ్రాస్ ఉంది, ఐఐటీ మెడ్రాస్కి వెళ్ళిపోయి జాయినింగ్ డేట్స్ ఎప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా క్లియర్గా. ఐఐటీ మెడ్రాస్ ఎప్పుడు, వెల్కమ్ టు ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది, విల్ బి సెంట్ అడ్మిటెడ్ స్టూడెంట్ టు గో ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి జోసా అండ్ మోర్ డీటెయిల్స్. 23వ తారీఖుని 9 గంటల నుంచి 1 గంటల లోపు మీరు ఏరోస్పేసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమికల్ ఈ డిపార్ట్మెంట్స్లో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ వాళ్ళు వీళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళు 23వ తారీఖు వెళ్ళాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 23వ తారీఖు 9 గంటల నుంచి మార్నింగ్ 9. తర్వాత నేవల్ ఆర్కిటెక్చర్, మెటలర్జీ వచ్చిన వాళ్ళు 23వ 2 నుంచి 5. వీళ్ళకి అక్కడ వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ ఫీజు పే చేయటము, హాస్టల్లో ఎట్లా ఉంటుంది అన్నీ చెప్తారు. 24 ప్రతి ఒక్క రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఆల్రెడీ వీడియో చేశాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి పేమెంట్ చేసుకోవాలి. ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ. జోసా కౌన్సిలింగ్లో ఏమి పే చేయవలసిన అవసరం లేదు. ఇక తర్వాత ఇక ఐఐటీ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఐఐటీ రాని వాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటీ, సపోజ్ ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు, ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళ సంగతి చూసుకుందాం. ఎన్ఐటీలో మీకు సీటు వచ్చిందా, తర్వాత IIITలో సీటు వచ్చిందా, తర్వాత జిఎఫ్టీలో సీటు వచ్చిందా, ఈ 3 కేటగిరీ పిల్లలు ఏం చేయాలంటే, మీకు కానీ సీటు నచ్చకపోతే 16 నుంచి 21 లోపు క్యాన్సిల్ చేసుకోండి. మీకు కానీ సీటు నచ్చకపోతే వీళ్ళు మాత్రం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సీటు నచ్చకపోతే క్యాన్సిల్. మీకు సీశాబ్లో కూడా చేరే ఉద్దేశం లేదు, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఆచి తూసి అడుగులు వేయాలి. మనకి జోసా కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి సీశాబ్కి వెళ్ళాలి. సీశాబ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పేమెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సార్ నాకు సీశాబ్ వద్దు, సీశాబ్ కూడా వెళ్ళను అనుకున్న వాళ్ళు మాత్రం క్యాన్సిల్ కొట్టేయండి, టకాటాక్ కొట్టేసేయండి, ఇబ్బంది ఏమి లేదు. నేను మాత్రం సీశాబ్కి వెళతాను అనుకునేవాళ్ళు పిఐఎఫ్ పేమెంట్ చేసేయండి. ఎప్పుడు 22ని మీకు సీశాబ్లో మీకు లింక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు లింక్ వస్తుంది. ఎవరు పేమెంట్ చేయాలి? నేను సీశాబ్కి వెళతాను సార్ అనుకున్న వాళ్ళు పేమెంట్ చేయండి. ఎవరు? ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎంత కట్టాలి? ఆల్రెడీ కూడా 20,000 కట్టండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 20,000 కట్టండి. అదర్స్ వచ్చేసి ఒక 45,000 రూపాయలు కట్టాలి. ఈ 45,000 కట్టిన వాళ్ళు సీశాబ్కి వెళ్ళండి డైరెక్ట్గా. సరే ఈ గొడవ అంతా నాకు ఎందుకు సార్ మరి అనుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, నేను కట్టను అనుకున్న వాళ్ళు విత్డ్రా చేసేసుకోండి. 16వ తారీఖు నుంచి ఓపెన్ అయ్యింది ఆల్రెడీ. ఇప్పుడు 18వ తారీఖు నేను వీడియో చేస్తున్నాను. 16 నుంచి 21 లోపు విత్డ్రా చేసుకోండి. 16, 21
జూలై 16వ తారీఖు, జూలై 21 లోపు ప్రతి ఒక్కళ్ళు విత్డ్రా చేసుకోండి. మరి పిఐఎఫ్ పేమెంట్ ఎలా కట్టాలి? 22 నుంచి. మరి 22 మీరు విత్డ్రా లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. 22 నుంచి పిఐఎఫ్ మీకు లింక్ సపరేట్ ఓపెన్ అవుతుంది. 22 నుంచి పిఐఎఫ్ ఓపెన్ అవుతుంది. సార్ ఇంకో డౌట్ రావచ్చు, స్టూడెంట్స్ కొంతమంది డౌట్ వస్తుంది, సార్ నేను విత్డ్రా చేసుకుంటాను, నేను సీసీ యాప్కి వెళ్తానంటారు, దానివల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు, విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు 30,000 కట్టారు కదా ఆల్రెడీ ఎస్ఐఎఫ్. ఈ 30,000 రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టిద్ది, టైం పట్టిద్ది. నేను క్యాన్సిల్ చేసుకుంటాను సీటు, మళ్ళీ సీసీ యాప్కి వెళ్తాను అంటారు కొంతమంది. ఇది చాలా తప్పు. ఇప్పుడు నువ్వు విత్డ్రా చేసుకునేటప్పుడు మళ్ళీ సీసీ యాప్కి వెళ్తాను దేనికి? విత్డ్రా ఎవరు చేసుకుంటారు? కంప్లీట్గా నాకు జోసా సీసీ యాప్తో సంబంధం లేదు సార్, నాకు విట్ కానీ అమృత కానీ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, అక్కడికి వెళతాను అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. నేను సీసీ యాప్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు కొట్టుకోవద్దు, ఎందుకంటే మీరు అనవసరంగా డబ్బులు లూజ్ అవుతారు. విత్డ్రా చేయటం వల్ల ఏమవుతుంది? సపోజ్ 30,000 విత్డ్రా తీసుకుని మీకు 25K మీకు అకౌంట్లో పడతాయి. ఎప్పుడు పడతాయి? ఆల్మోస్ట్ ఒక 2 months అయితే తీసుకుంటారు వీళ్ళు, 2 months తీసుకుంటారు టైము. ఈ 2 months తీసుకుంటారు. మళ్ళీ దీనివల్ల మీకు డబ్బులు ఇక్కడ బ్లాక్ అయిపోయినాయా? ఇక్కడ 30K బ్లాక్ అయిపోయినాయి కదా విత్డ్రా చేస్తే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక 40,000 రూపాయలు కట్టాలా, 40,000 రూపాయలు స్పెషల్గా కట్టాల్సి వచ్చింది. విత్డ్రా చేసుకున్న వాళ్ళు 40,000. అదే విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రీ, విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ ఫ్రీ. సీసీ యాప్ ఫ్రీ అమ్మ. విత్డ్రా ఎవరైతే చేసుకోవాలో, ఎవరైతే పిఐఎఫ్ పేమెంట్ కట్టారో వాళ్ళు ఫ్రీగా సీసీ యాప్కి వెళ్ళవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. విత్డ్రా చేసుకుంటే మీకు డబల్ పెనాల్టీ పడిద్ది, గుర్తుపెట్టుకోండి, చాలా నష్టపోతారు. ఎవరైతే విత్డ్రా క్యాన్సిల్ చేసుకున్నారో, క్యాన్సిల్ చేసుకుని సీసీ యాప్కి వచ్చారో వాళ్ళకి డబల్ పెనాల్టీ పడుతుంది. ఇది నా స్టూడెంట్స్కి, మరి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎస్పెషల్లీ నేను కేర్ఫుల్గా ఉండాలని చెప్తాను. మనకి జోసా 23 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది, 28వ తారీఖుని వచ్చేస్తే. ఎవరైతే సీసీ యాప్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు పిఐఎఫ్ పేమెంట్ చేసేయండి, దయచేసి పేమెంట్ చేసేయండి. పిఐఎఫ్ ఎంత? 20,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు, 45,000 రూపాయలు ఓసీ పిల్లలు, ఇద్దరు పేమెంట్ చేసేయండి. నాకు సీసీ యాప్ వద్దు సార్ అనుకున్న వాళ్ళు ఇప్పుడే క్యాన్సిల్ చేసుకున్నాను. అనవసరం యూనిటీ పే, అనవసరంగా పేమెంట్ చేయటం ఎందుకు? పేమెంట్ మరి సీసీ యాప్ స్పెషల్ రౌండ్లో పాల్గొనే వాళ్ళు ఎంతెంత పేమెంట్ చేయాలో చూసుకుందాం. సీసీ యాప్లో అసలు ఫ్రెష్గా వచ్చేవాళ్ళు, నేను ఫస్ట్ కేసు 1 చూద్దామమ్మా. కేసు 1 నంబర్ 1. నేను జోసా కౌన్సిలింగ్లో పాల్గొనలా, నాకు ఏం సీట్ రాలా. నేను ఫ్రెష్గా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫ్రెష్గా అంటే జోసాలో సీటు రాలా, ఇదో కేసు. రెండో కేసు ఏంది? అసలు డైరెక్ట్గా సీసీ యాప్కి వస్తున్నారు వాళ్ళు. ఇక చెప్పాను కదా, 40,000 రూపాయలు జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ కట్టాలి, 19,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలు కట్టాలి, గుర్తుపెట్టుకోండి. 40,000 రూపాయలు జనరల్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ ఓసీ పిల్లలు, 19,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే పే చేయాల్సి ఉంది. ఆల్రెడీ సీసీ యాప్లో కట్టారు. సీసీ యాప్లో మీరు ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్, సీసీ యాప్లో ఎంత కట్టారు? ఎస్ఏఎఫ్ పిఐఎఫ్ అని 2 ఉంటాయి కదా. కొంతమంది స్టూడెంట్స్, జనరల్ స్టూడెంట్స్ మరి 30,000 రూపాయలు సీసీ యాప్లో ఎస్ఐఎఫ్ ప్లస్ 45,000 రూపాయలు మరి కట్టారు. మొత్తం 75,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఇక్కడ ఫ్రీ అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీసీ యాప్లో 75,000 కట్టి యూ నో నీడ్ టు పే 40,000. మరి ఎవరైతే 35,000 కట్టారో సీసీ యాప్లో, ఎవరైతే 35,000 జోసాలో కట్టారో యూ నో నీడ్ టు పే ₹19. ఇవి ఫ్రీ అనమాట. ఇవి డైరెక్ట్గా మీరు ఆల్రెడీ మీ డబ్బులు జోసా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సీసీ యాప్ జోసా ఒక మనిషే 2 కండక్ట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర 35,000 ఉన్నాయి, మీ దగ్గర 75,000 ఉన్నాయి. అందుకని మీరు కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళైతే 40,000, 19,000 కట్టాలి. అందుకనే సీసీ యాప్కి వచ్చేవాళ్ళు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవద్దు. మరి ఇంకో డౌట్ ఉంటుంది స్టూడెంట్స్, సరే మరి సార్ నాకు సీట్ నచ్చలేదు, నా పరిస్థితి ఏంటి సార్ అంటారు. మరి సీటు నచ్చలేదు అంటారు. నచ్చకపోతే మీరు సీసీ యాప్లో క్యాన్సిల్ బటన్ కొట్టండి, ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. సీసీ యాప్లో ఫస్ట్ రౌండ్, ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మీరు విత్డ్రాలు పెట్టుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ తర్వాత విత్డ్రా పెట్టుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ రౌండ్ అయిన ఆప్షన్ 1, ఫస్ట్ రౌండ్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2
ఆప్షన్ 2 ఏది? మీకు సీటు నచ్చకపోతే కదా విత్డ్రాల్ చేసుకుంటున్నారు. ఆప్షన్ 2 మీరేం చేసుకోవాలంటే సరెండర్ బటన్ ఉంటుంది. ఈ సరెండర్ ఎందుకు వాడతాము? సెకండ్ రౌండ్లో పనిచేసిద్ది. ఇది బ్రహ్మాస్త్రం లాగా పనిచేసిద్ది. బ్రహ్మోస్ మనకి మిస్సైల్ ఉంది కదా, ఈ మిస్సైల్ లాగా పనిచేసిద్ది. సపోజ్ ఎక్కడో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది. అంత దూరం వెళ్ళటం ఇష్టం లేదు. మీకు దగ్గరగా ఏదైనా వస్తే ఇప్పుడు జోసాలో జమ్మూ కాశ్మీర్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ. మీకు ఫస్ట్ ఫేజ్లో రాలా, సీశాబ్ రౌండ్ 1లో రాలా, రౌండ్ 2లో సరెండర్ బటన్ పెట్టుకున్నారనుకో, అప్పుడు ఏదైనా మంచి సీట్ మీకు అనుగుణంగా మరి గుడ్ సీట్ ఏదైనా వస్తే, మరి మంచి సీటు వస్తే మరి అది వస్తుంది. లేకపోతే ఇది ఆటోమేటిక్గా సరెండర్ అయిపోయి మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. జాగ్రత్తగా వినండి. సరెండర్ అనేది ఒక బ్రహ్మాస్త్రము. ఇది మరి దీన్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోకపోతే చాలా దెబ్బ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సపోజ్ దీనివల్ల నష్టాలు కూడా ఉండయేమో, గుర్తుపెట్టుకోండి. సరెండర్ బటన్ సపోజు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది. ఈ సివిల్ వచ్చిన స్టూడెంట్ సీశాబ్కి వెళ్ళేసి రౌండ్ 1 తర్వాత సరెండర్ నొక్కాడు అంటే ఈ వరంగల్ సివిల్ ఎగిరిపోయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. దానిలో కూడా జాగ్రత్తగా ఆచితూసి పెట్టుకోవాలి మనం ఆప్షన్. మరి సీశాబ్లో కూడా మనకి ఫ్లోటు, స్లైడు, ఫ్రీజు అని ఇలా ఆప్షన్స్ అయితే ఉండటం జరుగుతుంది. దీనికి తోడు మనకి సరెండర్ అనే ఒకటి కూడా ఇస్తారు. సరెండర్ అనే ఆప్షన్ కూడా మనకి వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఫ్రీజ్ సేమ్ జోసా కౌన్సిల్ లాగానే ఫ్రీజ్ అవుట్ చేసుకోవచ్చు, మీరు స్లైడ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ చేసుకోవచ్చు. అదనంగా మనకి సరెండర్ విత్డ్రా ఆప్షన్స్ కూడా వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. సరెండర్ అంటే నాకు వద్దు ఈ సీటు, కొత్త సీటు ఇవ్వండి అని సరెండర్ ఆప్షన్ బటన్. మన లేమ్యాన్లు మనకి ఇది అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, కొంతమందికి తెలియదు కాబట్టి అర్థం చేసుకున్నాం. నాకు వచ్చిన సీటు నచ్చలేదు, ఇది తీసేసుకుని కొత్త సీటు ఇవ్వండి, లేకపోతే నాకు వద్దు బాబోయ్ అని సరెండర్ బటన్. విత్డ్రా అంటే టోటల్గా క్యాన్సిల్ అవుతుందమ్మా. ఇవన్నీ తెలుసు కదా, ఫ్లోటు ఇవన్నీ సేమ్, ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఇవన్నీ సేమ్. సరెండర్ ద క్యాండిడేట్ రిజెక్టెడ్ అలాటెడ్ సీట్ విషెస్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు సరెండర్ చేసేస్తాం. ఇప్పుడు సీశాబ్లో రౌండ్ 1లో వచ్చిన సీటుని సరెండర్ చేసి, రౌండ్ 1లో వచ్చిన జోసాలో వచ్చిన సీట్ అయినా సరెండర్ చేసి రౌండ్ 2కి వెళతాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ హెన్స్ ద అలాటెడ్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్. మీకు రౌండ్ 1లో వచ్చిన సీట్ పోతుంది. అలాట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ కన్సిడర్ ఫ్రమ్ ద చాయిసెస్ హైయర్ దెన్ ద ఆర్డర్ ఆఫ్ ద సీటు. అంటే ఇప్పుడు వచ్చిన సీటు ఇప్పుడు సరెండర్ చేసాం కదా, ఆ సరెండర్ చేసిన సీట్ కంటే మంచిది వస్తే మీకు మళ్ళీ ఇస్తాడనమాట, లేకపోతే లేదు. ది క్యాండిడేట్ who have already secured seat by paying PF at end of the JOSA 2022 have participated in CSF special round seat allocation process 2020 can also exercise the surrender option. అంటే జోసాలో వచ్చిన సీటుకి కూడా పోతుంది, గుర్తుపెట్టుకుని. ఇన్ సచ్ కేసెస్ ద క్యాండిడేట్ విల్ లూజ్ ద సీట్ irrespective of whether she has secured seat in JOSA rounds or CSF special round. అంటే జోసాలో వచ్చిన సీటు కూడా పోతుంది. అందుకని సరెండర్ అనేది జాగ్రత్తగా వాడాలి. ఇక విత్డ్రా అనేది టోటల్ క్యాండిడేట్ రిజెక్ట్ అలాటెడ్ సీట్స్ డోంట్ విష్ టు పార్టిసిపేట్ సబ్సిక్వెంట్, మీరు బయటకు వచ్చేస్తారు. దానిలో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, విత్డ్రా చేసుకుంటే క్యాన్సిల్, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇది స్టూడెంట్స్ ఎవరైనా కానీ మరి ఇలాంటి అప్డేట్స్ మరి కావాలంటే మరి మీకు కావాలంటే కూడా మన మెంటర్షిప్ ఫీజు పే చేసి, ఎవరైనా సీశాబ్ వరకు జోసా అయిపోయింది కాబట్టి ఇక సీశాబ్ వరకు ఎవరైనా కావాలంటే కూడా మరి పేమెంట్ కట్టి, ఆల్రెడీ నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. జోసాలు ఎవరైతే చేరారో 2-3 నెలల క్రితమే చేరారు వాళ్ళందరికి కూడా మరి అంటిల్ మీరు కాలేజీల్లో చేరే వరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు యూ డోంట్ హెజిటేట్, డైరెక్ట్గా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఎందుకంటే ఈ 4 రోజులు కొద్దిగా కష్టపడితే మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి ఇది మన వాట్సాప్ నంబరు, దీనికి వాట్సాప్ మాత్రమే చేయండి. ప్రస్తుతానికి ఫోన్ అయితే పనిచేయదు. ఇది క్యూఆర్ కోడ్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే, కొత్తగా ఎవరైతే ఉంటే మనీ పే చేసి మీ యొక్క సర్వీసెస్ అయితే తీసుకోండి. ఇలాంటి విషయాలు ఈ బుక్కుల్లో ఉండగానే అర్థం కావు, ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క సరెండర్ ఆప్షన్ ఇవన్నీ ఏది పెడితే ఏదని మాకు తెలుసు. కాబట్టి మెంటర్స్ అనే వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇది స్టూడెంట్ మరి సీశాబ్ స్పెషల్ రౌండ్కి సంబంధించి 28 మనకి లిస్ట్ వస్తుంది కదా. 28 నేను అందరికీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మరి అందరికీ ఒక వీడియో చేయటం జరుగుతుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చేయటం జరుగుతుంది. తర్వాత మనకి 31వ తారీఖున మాక్ సీట్ అలొకేషన్కి అవుతుంది. 28 లోపు స్టూడెంట్స్ అందరూ కూడా
మరి డాక్యుమెంట్ అప్లోడింగ్, దీనికి ఇక్కడ కూడా మాక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 31వ తారీఖున మాక్ ఉంది. డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ 30వ తారీఖుని, 31ని 10 గంటలకు అయితే వస్తుంది. స్పెషల్ రౌండ్ పేమెంట్ ఆఫ్ 3వ తారీఖుని రిజిస్ట్రేషన్ అయితే ఎండ్ అవుతుందమ్మా. 28 నుంచి 3వ తారీఖు మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చూసుకోవాలి. రిజర్వేషను ఇవి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ మరి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవి. డేటా రికలైజేషన్ మరి ముందే చాయిస్ ఫిల్లింగ్. మరి స్టూడెంట్స్ మనకి మాకు వచ్చిన తర్వాత 5 లోపు మరి ఆగస్ట్ 5 లోపు మరి చాయిస్ ఫిల్లింగ్, ఆటో లాకింగ్ పెట్టుకోవాలి. రీక్యాన్సలేషన్ 6వ తారీఖున మనకి స్పెషల్ రౌండ్ వచ్చేసిద్ది. ఎక్సైజింగ్ విల్లింగ్నెస్ బోత్ ఇక్కడ సేమ్ ఫ్రీజ్. ఈ రెండు ఎక్స్ట్రా ఉంటాయి. సరెండర్, విత్డ్రా అనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి సీసాప్ కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరు అవకాశాన్ని వాడుకుని రౌండ్ 2 12వ తారీఖు వచ్చేస్తుంది. మరి ఇది అడ్వాంటేజ్ ఆంధ్ర పిల్లలకైతే. ఇంకా ఎఫ్సెట్ 2 కలిసి వచ్చినాయి అమ్మ. 2 బ్యాలెన్స్కి వెళ్తానే ఎటు కావాలంటే అది దూకొచ్చు. ఇక్కడ అప్పుడు ఆంధ్ర పిల్లలు ఒక గోడ మీద పిల్లిలాగా ఇటు జోసాలో సీసాబ్లోకి వెళ్ళొచ్చు, ఇటు ఎంసెట్లోకి వెళ్ళొచ్చు. వీళ్ళకి 2 అవకాశాలు కలిసి వచ్చినాయి. తెలంగాణ స్టూడెంట్స్కి అలాంటి లేదు కాబట్టి ఆంధ్ర పిల్లలు ఈ గోడ మీద పిల్లి అటు అయినా దూకొచ్చు, ఇటు అయినా దూకొచ్చు. 2 విధాలుగా వాళ్ళకి మంచి అవకాశం అయితే దొరికింది. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.